సో నా ఈ ఎలక్ట్రోకెమికల్ సెల్స్ అనేవి ఎన్ని ఉన్నాయి, వాటి యొక్క అప్లికేషన్స్ ఏంటి, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలక్ట్రోకెమికల్ సెల్స్ యూస్డ్. సో ఎలక్ట్రోకెమికల్ సెల్స్ ఆర్ మెయిన్లీ ఆఫ్ టూ టైప్స్. ఇందాక మనం డిస్కస్ చేసింది డానియల్ సెల్ అనేది గ్యాల్వనిక్ సెల్, అండ్ సెకండ్ వన్ ఇస్ ద ఎలక్ట్రాలైటిక్ సెల్. సో ఈ గ్యాల్వనిక్ సెల్లో ఏం జరుగుతుంది, మనం ఏమి కరెంట్ అప్లై చేయం టు ఫోర్స్ ద మైగ్రేషన్ ఆఫ్ అయాన్స్. Reactions occur spontaneously. Okay, so examples are non-rechargeable and rechargeable batteries come under galvanic cells. దాన్ని డానియల్ సెల్ అని ఇందాక చెప్పుకున్నాము. జస్ట్ సాల్ట్ కనెక్షన్ ఇచ్చేస్తే మైగ్రేషన్ ఆఫ్ అయాన్స్ ఫ్రమ్ యానోడ్ టు క్యాథోడ్ ఆర్ క్యాథోడ్ టు యానోడ్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనం ఎక్స్ట్రాగా వోల్టేజ్ కానీ కరెంట్ కానీ ఏమీ అప్లై చేయం, అది స్పాంటేనియస్గా పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఎలక్ట్రోలైటిక్ సెల్లో ఏం జరుగుతుంది, మనం ఎక్స్ట్రా దాన్ని కొంచెం ఫోర్స్ ఇస్తామన్నమాట, కరెంటు ఎక్కువ ఫ్లో అవ్వడానికి, అయనైజేషన్ అది బాగా జరగడానికి. సో రియాక్షన్స్ అక్కర్ బై ఇంపోజిషన్ ఆఫ్ ఎక్స్టర్నల్ వోల్టేజ్ గ్రేటర్ దాన్ ద స్పాంటేనియస్ పొటెన్షియల్ ఆఫ్ ద సెల్. అక్కడ స్పాంటేనియస్గా పొటెన్షియల్ క్రియేట్ అయిన దానికంటే కూడా ఎక్స్ట్రాగా మనం ఎక్స్టర్నల్ వోల్టేజ్ని ఇచ్చి దాన్ని పుష్ చేస్తాం అనమాట. సాల్ట్ కనెక్షన్ ఇంకేమి ఉండదు, పవర్ సప్లై ఇచ్చేస్తాం. ఓకే, సో ఎలక్ట్రోలైటిక్ సెల్లో ఎక్స్టర్నల్ వోల్టేజ్ అప్లై చేస్తాము, ఇక్కడ ఏమి అప్లై చేయం, స్పాంటేనియస్గా రియాక్షన్స్ అక్కడ జరుగుతూ ఉంటాయి. సో దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఎలక్ట్రోప్లేటింగ్ అంటూ ఉంటాం కదా, సిల్వర్, గోల్డ్. తర్వాత ఎలక్ట్రాలైటిక్ సింథసిస్ ఆఫ్ క్లోరిన్ అండ్ అల్యూమినియం కూడా ఎలక్ట్రాలైటిక్ సెల్స్లో జరుగుతుంది అన్నమాట. సో అక్కడ సెల్లో ప్రొడ్యూస్ అయిన స్పాంటేనియస్ పొటెన్షియల్ కంటే ఎక్కువగా ఎక్స్టర్నల్ వోల్టేజ్ని మనం అక్కడ క్రియేట్ చేస్తాం కాబట్టి దాన్ని ఎలక్ట్రాలైటిక్ సెల్ అంటారు. ఓకే, so these two are the actual circuit diagrams, what is happening at anode and cathode. Astonishingly, generally anode ante positive, cathode ante negative antam. That happens in the electrolytic cell. అక్కడ జరిగే ఈవెంట్ ఆర్ ఫినామినాని బట్టి మనం అక్కడ పాజిటివ్ ఛార్జ్ అండ్ నెగిటివ్ ఛార్జెస్ చెప్తాం. జనరల్గా ఎలక్ట్రాలైటిక్ సెల్లో అక్కడ యానోడ్ దగ్గర పాజిటివ్ ఛార్జ్, ఎందుకంటే ఎలక్ట్రాన్స్ ఇటువైపు మైగ్రేట్ అవుతాయి కాబట్టి అక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది కాబట్టి దాన్ని యానోడ్ అంటాం. అదే గ్యాల్వనిక్ సెల్లో రియాక్షన్స్ అకరింగ్ ఎట్ బోత్ ఎలక్ట్రోడ్స్ ఈజ్ డిఫరెంట్. సో యానోడ్ దగ్గర నుంచి ఎలక్ట్రాన్స్ వెళ్ళిపోతున్నాయి. ఓకే, ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్స్ ఇటువైపు వస్తున్నాయి కాబట్టి ఇది పాజిటివ్. సో ఇక్కడ పాజిటివ్, క్యాథోడ్ దగ్గరేమో ఎలక్ట్రాన్స్ దే ఆర్ బీయింగ్ డ్రాగ్ టువర్డ్స్ దిస్ ఎలక్ట్రోడ్. సో ఎలక్ట్రాన్స్ ఎటువైపు వెళ్తాయి, పాజిటివ్ దగ్గరికి వెళ్తాయి, పాజిటివ్ దగ్గరికి వెళ్తాయి. సో ఇక్కడ క్యాథోడ్, ఇక్కడ యానోడ్. సో గ్యాల్వనిక్ సెల్లో రివర్స్ టెర్మినాలజీ అప్లై అవుతుందన్నమాట. యానోడ్ దగ్గరేమో నెగిటివ్ రాస్తాం, క్యాథోడ్ దగ్గర పాజిటివ్ రాస్తాం, బికాస్ ఆఫ్ ద ఈవెంట్స్ విచ్ ఆర్ హ్యాపెనింగ్ యాక్చువల్లీ అట్ హియర్. ఇక్కడ మనకి ఎంత చూస్తే తెలుస్తుంది అనమాట. జింక్ అయనైజేషన్ జరిగి మనం ఇందాక చెప్పుకున్నాం, జింక్ అయాన్స్ని సొల్యూషన్లోకి వదిలేసేసేయడం వల్ల ఆ వైర్ మీద ఏమవుతుంది, వైర్లోంచి అయాన్స్ సొల్యూషన్లోకి, ఎలక్ట్రోలైట్ సొల్యూషన్స్లోకి వెళ్ళిపోవడం వల్ల వైర్ మీద నెగిటివ్ ఛార్జ్ ఉండిపోతుంది. బికాజ్ అయాన్స్, పాజిటివ్ అయాన్స్ బయటకు వెళ్ళిపోతే ఇంకేం మిగులుతుంది, ఎలక్ట్రాన్స్ వైర్ మీద ఉంటాయి. వైర్ మీద ఉన్నప్పుడు ఏముంటుంది, దాని మీద నెగిటివ్ ఛార్జ్ అండి. సో అక్కడ నుంచి ఆ ఎలక్ట్రాన్స్ క్యాథోడ్ దగ్గరికి మైగ్రేట్ అయ్యి ఆ ఎలక్ట్రాన్స్ అక్కడ ఉన్నటువంటి కాపర్ అయాన్స్, క్యూప్రిక్ అయాన్స్ తోటి కలిసి అక్కడ కాపర్ కింద డిపాజిట్ అవుతాయి అన్నమాట. సో డిపెండింగ్ ఆన్ ద ఈవెంట్స్, ఎలక్ట్రోకెమికల్ ఈవెంట్స్ అక్కరింగ్ ఎట్ దట్ పర్టికులర్ హాఫ్ సెల్, మనం యానోడ్ క్యాథోడ్ ఇవ్వడం జరుగుతుంది. కరెక్ట్గా రివర్స్ టెర్మినాలజీ అప్లై అవుతుంది. గ్యాల్వనిక్ సెల్లో మనం దీన్ని నెగిటివ్ యానోడ్ అంటాం, క్యాథోడ్ పాజిటివ్ ఎలక్ట్రోడ్ని క్యాథోడ్ అంటాం. ఓకే, అండ్ దిస్ ఈజ్ రిప్రజెంటెడ్ సర్క్యూట్ డయాగ్రామ్ అంటారు, లేదా ఫేజ్ బౌండరీ రిప్రజెంటేషన్ అంటాం. Zn/Zn2 ప్లస్ క్రాస్ బార్, ఇది రిప్రజెంట్స్ KCL ఆర్ సాల్ట్ కనెక్షన్. మైగ్రేషన్ ఆఫ్ అయాన్స్ వెళ్ళడానికి సాల్ట్ బ్రిడ్జ్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం. డబుల్ లైన్ Cu2+/Cu. సింగిల్ బార్ represents the electrolyte-electrode interface. Okay, the galvanic cell representation. Electrolytic cell సేమ్ మనం రెగ్యులర్గా ఎలక్ట్రోఫోర్సెస్లో ఏం జరుగుతుందో అలాగే జరుగుతుంది. క్యాథోడ్ నెగిటివ్, యానోడ్ పాజిటివ్.
బట్ క్యాథోడ్ దగ్గర క్యూప్రిక్ అయాన్స్ యాక్సెప్ట్ ఎలక్ట్రాన్స్ అండ్ డిపాజిటెడ్ ఎస్ మెటాలిక్ కాపర్. ఓకే, యాక్చువల్గా ఎలక్ట్రాన్స్ ఎక్కడ లిబరేట్ అవుతున్నాయి? యానోడ్ దగ్గర. దట్ ఈస్ ఎలక్ట్రాలిసిస్ ఆఫ్ వాటర్ స్ప్లిట్ అయ్యి 2H+ అయాన్స్ 2 ఎలక్ట్రాన్స్ కింద మనకి రిలీజ్ అవుతుంది. ఈ ఎలక్ట్రాన్స్ ఒక పవర్ సప్లై ద్వారా పుష్ చేయబడతాయి అన్నమాట. చూడండి, ఇక్కడ పవర్ సప్లై ఇవ్వలేదు మనం, ఇది జస్ట్ కేసీఎల్ ఆర్ సాల్ట్ బ్రిడ్జ్ మాత్రమే. ఇక్కడ మనం పవర్ ఎక్స్ట్రా అనేది ఇందాక చెప్పుకున్నాం కదా, ఎలక్ట్రానిక్ సెల్లో ఇంపోజిషన్ ఆఫ్ ఎక్స్టర్నల్ వోల్టేజ్ని, సో ఎక్స్ట్రా పవర్ సప్లై ఇచ్చి ఎలక్ట్రాన్స్ని పుష్ చేస్తాం. ఆ పుష్ చేయడం వల్ల మనకి ఎక్స్ట్రాగా కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ఎలక్ట్రాన్స్కి ఒక ఫోర్స్ ఇస్తాం అన్నమాట. ఆ ఫోర్స్ ఎక్స్టర్నల్ వోల్టేజ్ అంటున్నాము. ఆ ఫోర్స్ ద్వారా, ఈ పవర్ సప్లై ద్వారా ఎలక్ట్రాన్స్ ఆర్ పుష్ టువర్డ్స్ cathode and the circuit is complete and potential difference is measured. This happens in the electrolytic cells. So these two types are the electroanalytical cells అంటారు. electroanalytical cells or electrochemical cells అంటారు. జనరల్గా మా ఎలక్ట్రోకెమిస్ట్రీలో వాడేటటువంటి సెల్స్ అనమాట. ఇది కూడా ప్రిన్సిపల్స్లోకి వస్తుంది. అండ్ దిస్ ఈజ్ రిప్రజెంటెడ్, చూడండి ఇక్కడ క్రాస్ బార్, డబుల్ బార్ లేదు, సాల్ట్ కనెక్షన్ ఇవ్వం. Cu/Cu2+, H2O by Pt. ఓకే, ప్లాటినం వైర్ పెడతాం అన్నమాట. నెక్స్ట్ అప్పుడు అప్లికేషన్స్. గ్యాల్వానిక్ సెల్స్ అప్లై చేసి మనం మెజర్ చేస్తే కనుక పొటెన్షియల్ని, దాన్ని పొటెన్షియోమెట్రీ అంటాం. అదే ఎలక్ట్రాలిటిక్ సెల్స్ యూజ్ చేస్తే దాన్ని వోల్టామెట్రీ అంటాం. సో there are two types of measurements in which we use galvanic cells, and that metry means measurement. So measurement of the potential of electrode without current flow. ఇక్కడ కరెంట్ మనం అప్లై చేయలేదు కదా, సో ఇక్కడ క్రియేట్ అయినటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్ క్రియేట్ అవుతుందని చెప్పుకున్నాం కదా. పొటెన్షియల్ డిఫరెన్స్ క్రియేట్ అయిన పొటెన్షియల్ డిఫరెన్స్ వితౌట్ కరెంట్ ఫ్లో మనం మెజర్ చేస్తే దాన్ని పొటెన్షియోమెట్రీ అంటాం. కరెంట్ ఏమి అప్లై చేయం, స్పాంటేనియస్ రియాక్షన్స్ జరుగుతాయి. అది దానికి 2 అప్లికేషన్స్. pH ఎలక్ట్రోడ్ ఒకటి, అయాన్ సెలెక్టివ్ అండ్ గ్యాస్ సెన్సింగ్ ఎలక్ట్రోడ్. ఈ రెండు కూడా మీకు నెక్స్ట్ టాపిక్లో ఉన్నాయి. అప్లికేషన్స్ ఆఫ్ పొటెన్షియోమెట్రీ ఇన్వాల్వ్ pH మీటర్ అని జనరల్గా అనుకుంటాం కదా, pH ఎలక్ట్రోడ్ అండ్ అయాన్ సెలెక్టివ్ అండ్ గ్యాస్ సెన్సింగ్ ఎలక్ట్రోడ్ అని తయారు చేయడానికి అది బేసిస్ కింద ఫామ్ అయింది అన్నమాట పొటెన్షియోమెట్రీ. అందులో ఏం జరుగుతుంది, ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ని, క్రియేట్ అయినటువంటి ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ మెజర్ చేస్తాం, బట్ వితౌట్ కరెంట్ ఫ్లో. మనం ఏం ఎక్స్టర్నల్గా వోల్టేజ్ అప్లై చేయం. ఎలక్ట్రాలిటిక్ సెల్ ఇందాక చెప్పుకుంటే పవర్ సప్లై అప్లై చేస్తాం, దీన్ని వోల్టామెట్రీ అంటాము. సో మెజర్మెంట్ ఆఫ్ కరెంట్ పాసింగ్ త్రూ అన్ ఎలక్ట్రోడ్ అట్ కాన్స్టెంట్ పొటెన్షియల్ అప్లై చేసి కరెంటు ఎంత పాస్ అవుతుందో ఆ కరెంట్ని మెజర్ చేస్తాం అన్నమాట. ఇక్కడేమో ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ డిఫరెన్స్, కరెంట్ పొటెన్షియల్ మీరు ఫిజిక్స్లో చిన్నప్పుడు చదువుకుంటారు, డిఫరెన్స్ చూసుకోండి, VE అనుకుంటాం. సో ఇక్కడ వోల్టేజ్ ఆర్ పొటెన్షియల్ డిఫరెన్స్ని మెజర్ చేస్తాం, కరెంట్ ఫ్లో ఉండదు. ఇక్కడ ఎలక్ట్రాన్స్ని పుష్ చేస్తున్నాం కాబట్టి అక్కడ కరెంట్, మైగ్రేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇస్ నథింగ్ బట్ కరెంట్ ఫ్లో కదా. సో ఈ కరెంట్ని మెజర్ చేస్తాం ఇక్కడ, అందుకని వోల్టామెట్రీ. అక్కడ పొటెన్షియల్ మెజర్ చేస్తాం, అలా సింపుల్గా గుర్తుపెట్టుకోండి, పొటెన్షియల్ మెజర్ చేస్తాం. సో పొటెన్షియోమెట్రీ. అక్కడ కరెంట్ ఫ్లో ఉండదు, ఎక్స్టర్నల్ ఇంపోజిషన్ ఉండదు, వోల్టేజ్ మనం ఎక్స్ట్రాగా పవర్ సప్లై ఏమి ఇవ్వవు. ఇక్కడ వోల్టేజ్ అంటే కరెంట్ కదా, మెజర్మెంట్ ఆఫ్ కరెంట్ని మెజర్ చేస్తాం కాబట్టి వోల్టామెట్రీ. అట్ కాన్స్టెంట్ పొటెన్షియల్, ఓకే, ఒక కాన్స్టెంట్ పవర్ సప్లై అండ్ వోల్టేజ్ అనేది ఇస్తాము. సో మెజర్మెంట్ ఆఫ్ కరెంట్ ఈస్ కాల్డ్ వోల్టామెట్రీ, విచ్ హ్యాపెన్స్ బై ఎలక్ట్రాలిటిక్ సెల్స్. వీటికి అప్లికేషన్స్ ఏంటి, ఆక్సిజన్ ఎలక్ట్రోడ్ అని ఒకటి తయారు చేశారు ఈ బేసిస్ మీద. అండ్ HPLC కాలమ్స్, హై ప్రెషర్ లిక్విడ్ క్రోమటోగ్రఫీ, హై పెర్ఫార్మెన్స్ లిక్విడ్ ప్రెషర్ క్రోమటోగ్రఫీ ఉంది కదా, ఆ HPLC కాలమ్స్లో బయటకు వచ్చేటటువంటి సొల్యూట్స్ ఎఫ్లూయెంట్స్ అంటారు. ఆ ఎఫ్లూయెంట్లో డిటెక్షన్ ఆఫ్ సొల్యూట్స్ని కూడా మనం ఈ ఎలక్ట్రాలిటిక్ సెల్స్ యూజ్ చేసి ఆ సొల్యూట్స్ని డిటెక్ట్ చేయొచ్చు. HPLCలో ఎఫ్లూయెంట్ అంటాము. HPLC కాలమ్స్ నుంచి బయటకు వచ్చేటటువంటి సొల్యూషన్స్లో సొల్యూట్ డిటెక్షన్ చేయొచ్చు అన్నమాట. సో గ్యాల్వానిక్ సెల్స్ ఇవి ఎలక్ట్రాలిటిక్ సెల్స్. గ్యాల్వానిక్ సెల్స్ యూజ్ పొటెన్షియోమెట్రీ, ఎలక్ట్రాలిటిక్ సెల్స్ యూజ్ చేసేదాన్ని వోల్టామెట్రీ అంటారు. The next topic we'll see what is potentiometry, what is voltammetry and their applications.